హాయ్ అండి, నేను మీ శ్రద్ధ. వెల్కమ్ టు శ్రద్ధాస్ కిచెన్. ఈరోజు మరో కొత్త స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. గోంగూర ఎండు చేపల కూర చేస్తున్నాను. మెత్తళ్ళు అంటారు కదా, గోంగూర శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెత్తళ్ళు కూడా వేయించుకున్నానండి. వీటిని ఒక 5 నిమిషాల పాటు వేయించి ఈ ముందు భాగం వెనుక భాగం తీసేసాను. చూసారుగా, ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద సైజు టమాటా తీసుకున్నాను, 3 పెద్ద ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ పోసేసాను. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇలా వాటర్ పోసేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగినటువంటి డ్రై ఫిష్ వేస్తున్నాను. లాస్ట్ టైం దోసకాయ, టమాటా, ఎండు చేపలు చేసినప్పుడు కూడా చెప్పానండి. ఈ ఉల్లిగడ్డలతో పాటు వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవడం వల్ల వాసన రాదు. అలాగే చేపలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ కూడా కర్రీ చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసాను. ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పైకి కిందికి మొత్తం కలిసిపోయేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గోంగూర అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారుగా, గోంగూర అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకుందాము. ఇలా మధ్యలో చిన్న హోల్స్ వేసేసి టమాటా వేసేసి ఇప్పుడు టమాటా మీద ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. చూసి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ కంప్లీట్ సిమ్లో ఉంచేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుంది. టమాటా అంతా మెత్తగా ఉడికిపోయిందండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఉప్పు కానీ కారం కానీ మీకు టేస్ట్కి సరిపడా ఒకసారి చెక్ చేసి వేసుకోండి. ఫైనల్గా ఇందులోకి ఒక 2 స్పూన్లు మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎండు చేపలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.